దిస్ ఈజ్ జయశ్రీ వ్లాగ్స్. మేమైతే ఇప్పుడు మా ఇంటికి వెళ్తున్నాం, మా ఊరికి, మా అత్తయ్య వాళ్ళ ఇంటికి. మేమైతే ఊర్లో అయితే ఉండము, వేరే ఊర్లో ఉంటాం. ప్రజెంట్ అయితే వెళ్తున్నాం, దారిలో ఉన్నాం. మా ఊరికి వెళ్ళడానికి వేరే రూట్ ఉంది, కాకపోతే మేము షార్ట్కట్లో వెళ్తున్నాం. చిన్న చిన్న పల్లెటూర్లు ఉంటాయి, ఆ పల్లెటూర్ల మధ్యలో షార్ట్కట్లో ఎట్లా వెళ్తున్నాం, ఎందుకు దేనికి అని చెప్పేసి ఈ వ్లాగ్ మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. ముందు ముందు చెప్తా, చూడండి. మేము వెళ్ళే దారిలో చెరువు, అంటే షార్ట్కట్ రూట్ కాబట్టి కట్ట మీద ఉండే వెళ్ళడం అన్నట్టు. చెరువు, గుడి ఇట్లా అన్నీ ఉంటాయి. అదొక ఊరు, హందీపూర్ అనే ఊరు ఎంట్రన్స్లో ఉన్నాం. ఇప్పుడు టైం వచ్చేసి మార్నింగ్ 7 అట్లా అవుతుంది. మేము ఇంకా ఊర్లోకి అయితే ఎంటర్ అయిపోయాము. అసలు ఇంత పొద్దున్నే వ్యూ అయితే ఎంత బాగుందో. పల్లెటూర్ల సైడ్ అయితే వ్యూ చాలా బాగుంటుంది. మేము ఇప్పుడు మా ఊరికి దగ్గరలో ఉన్నాం. ఊరికి వెళ్ళిన తర్వాత ఆ పనులన్నీ స్టార్ట్ చేసుకొని, ఇల్లు క్లీన్ చేసుకొని అంతా వీడియో నేను షూట్ చేయలేకపోయినా. మా ఇల్లు అదంతా మీకు చూపిద్దాం అనుకున్నా కానీ నాకు అసలు టైం లేకుండే అసలు ఏది షూట్ చేయలేదు. ఇది మా ఊరు ఎంట్రన్స్. అసలు నిజంగా చెప్పాలంటే పొద్దున్నే వ్యూ అయితే చాలా చాలా బాగుంది. కాకపోతే చల్లగా వస్తుంది. మా పాపనికి మొత్తం నిండా కప్పేసి తీసుకెళ్తున్నాము. మా బ్యాగులు అవి ఇవి చాలా వస్తువులు ఉన్నాయి, అన్నీ ముందొకటి సైడ్స్కి మధ్యలో అట్లా పెట్టుకొని వెళ్తున్నాము. చూసారుగా మా ఊరైతే వచ్చేసింది. చెప్పాను కదా, నేనైతే ఇంటికి వెళ్ళిన తర్వాత వీడియో అయితే షూట్ చేయలేదు. తర్వాత ఈవినింగ్ టైంలో మేము గజ్జలకి వెళ్తున్నాం. ఇప్పుడు స్టార్ట్ చేశాను మళ్ళీ. మేము గజ్వెల్కి ఎందుకు వెళ్తున్నాం అనేది, అసలు వీడియో ఏంటి అనేది అంటే ఇప్పుడు మేమైతే గజ్వెల్కి అయితే ఎంటర్ అయ్యాము. మేము గజ్వెల్కి సామాన్కి అయితే వెళ్ళాము, కిరాణా సామాన్కి. గజ్వెల్లో మా అక్క వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని ఇంటికి వెళ్దామనేసి వెళ్ళాము. ఎందుకంటే మాకు ఇంట్లో దుర్గమ్మ అయితే ఉంది, మేము దుర్గమ్మ పండుగ చేసుకుందాం అనుకుంటున్నాం. అలాగే ఇంకొన్ని మొక్కులు కూడా ఉన్నాయి, అవన్నీ పండగలు చేసుకుందాం అనేసి మా ఊరికి వచ్చేసాం. మా అక్క వాళ్ళని కూడా మేము గజ్వెల్ నుండి వచ్చేసరికి 10 అట్లా అయ్యింది టైం. మేము ఇంకా తర్వాత వచ్చేసి పొద్దున్న పోచమ్మ బోనాలు ఉన్నాయి, వాటికి అన్నీ రెడీ చేసుకొని ఆయన మళ్ళీ పూలు గుచ్చడం కూడా స్టార్ట్ చేసినాము. నాకు మా అక్క వాళ్ళ పిల్లలు హెల్ప్ చేస్తున్నారు. అక్క అంటే మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ అనమాట, తను కూడా నాకు హెల్ప్ చేస్తున్నారు. అండ్ అక్కడ వచ్చేసి పడుకున్నారు కదా, అతను మా అక్క వాళ్ళ హస్బెండ్. మా అల్లుడు అక్కడ నించున్నాడు. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి పూలన్నీ మా హస్బెండ్ గుమ్మానికి పెడుతున్నాడు, అట్లే మామిడి ఆకులు కూడా పెట్టిండు. మా పిల్లలు ఆడుకుంటారు, మా అక్క వాళ్ళ కూతురు, మా పాప, తన లోపల ఉంది మా అక్క, ఇది నేను. మా హస్బెండ్ ఏమో గుమ్మానికి పూలు పెడుతున్నారు. తర్వాత లోపల దేవుడికి మా అక్క అన్ని బొట్లు పెట్టేసి దేవుడికి కూడా మామిడి తోరణాలు పువ్వులు పెట్టేసింది. మా హస్బెండ్ పాపను ఎత్తుకొని ఏమైనా ముందుగా మేమైతే పోచమ్మలకి బోనాలు అయితే చేస్తున్నాము. మేమైతే పండుగలు అంత పెద్దగా ఏం చేయట్లేదు, మామూలుగా ఇంటి వరకే చేస్తున్నాం. మాకు తెలిసిన వాళ్ళని మాత్రమే పిలిచినాము. అండ్ తర్వాత నేనైతే పోచమ్మల దగ్గరికి వెళ్ళేటప్పుడు వీడియో అయితే ఏది షూట్ చేయలేదు, మామూలుగా ఇంటికి వచ్చిన తర్వాత షూట్ చేసిన. ఎందుకంటే వెళ్ళేటప్పుడు నాకు షూట్ చేయడానికి ఎవరు లేరు, అందుకనేసి ఇంటికి వచ్చిన తర్వాత మా సిస్టర్ ఉండి తను షూట్ చేసింది. అక్కడ నాకు అంత టైం కూడా లేకుండే, ఇంట్లో పని కాబట్టి అసలు ఏది వీలు కాదు. అండ్ తర్వాత పోచమ్మ బోనాలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎల్లమ్మ దగ్గరికి వెళ్ళి అక్కడ బోనాలు ఆటతో బోనాలు చేస్తామని మొక్కినాం కాబట్టి అక్కడ కూడా అన్నీ స్టార్ట్ చేసుకొని తొందరగా మేము హడావిడిగా వెళ్ళిపోయినాము, మా ఊర్లోనే అది కూడా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అన్నీ రెడీ చేసుకొని దేవతకి, ఎల్లమ్మ తల్లికి కూడా బియ్యం ఇట్లా పోసి వంటలు చేసుకొని తినేసరికి చాలా టైం పట్టేసింది నైట్. ఇంకా చాలా వరకు నేనైతే వీడియో క్యాప్చర్ చేయలేకపోయాను. ఇంకా నైట్ ఓన్లీ తినే టైంకే షూట్ చేశాను. ఇంకా చాలామంది వెళ్ళిపోయారు వచ్చిన వాళ్ళు, మా అత్తయ్య, మా డాడీ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. మా మమ్మీ వాళ్ళందరూ సైడ్ కూర్చున్నారు, అక్కడ తింటున్నారు కదా, వాళ్ళు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్. మా హస్బెండ్కి చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట, అందరూ కలిసి తింటున్నారు. ఇంతటితో మాకైతే పోచమ్మ ఎల్లమ్మ పండుగ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నాకు మిగతా ఇంకా 2 ఉన్నాయి, ఆ వీడియోస్ అన్నీ మీకు ముందుగా పెడుతూనే ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.